నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హిజ్రా నాయకురాలు హాసిని హత్య కేసులో నిందితులు అరెస్ట్. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ కృష్ణకాంత్. ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన ఐసీటీసీ కౌన్సిలర్ విజయ్ కుమార్. ఎడతెరిపి లేని వర్షాలకు తప్పని అవస్థలు. గత 3 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో చిల్లకూరు వరగలి క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న కాలనీలోకి చేరుకున్న వర్షపు నీరు. ఆదుకోవాలని కోరుతున్న ప్రజలు. వైభవంగా మొదటి అడ్వెంట్ వేడుకలు. గూడూరులోని పౌలు పేతురు లూథరన్ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని కంఠస్థ వాక్యాలు, పాటలు పాడిన చిన్నారులు. హిజ్రా నాయకురాలు హాసిని హత్య కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులో సంచలనం రేకెత్తించిన హిజ్రా హాసిని హత్య కేసు నిందితుల వివరాలను ఎస్పీ కృష్ణకాంత్ మీడియాకు వెల్లడించారు. నెల్లూరులో హిజ్రా నాయకురాలు హాసిని హత్య కేసు సంచలనం రేకెత్తించింది. హత్య కేసులో నిందితులు కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో భాగంగా నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కృష్ణకాంత్ వివరాలు వెల్లడించారు. హాసిని, అలేఖ్య అనే 2 హిజ్రా నాయకురాల మధ్య ఆధిపత్య పోరు ఉండేదని, ఆ పోరు కారణంగా హాసిని హత్యకు గురైందని ఎస్పీ పేర్కొన్నారు. హాసిని హత్య కేసులో సంబంధం ఉన్న 15 మందిలో 12 మంది నిందితులను అరెస్టు చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. సో మీ అందరికి తెలుసు, మనకు 26th నైట్న హిజ్రా నాయకురాలు హాసిని మర్డర్ ఒకటి రిపోర్ట్ అయింది. సో ఈమె ఆ రోజు నైట్ పార్లపల్లి విడలూరు మండలంకి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు, సో ఈ అండర్ బ్రిడ్జి దగ్గర ఈమె వస్తున్న వెహికల్కి సో ముందు సైడ్ వెనకల సైడ్ 2 వెహికల్స్ అడ్డం పెట్టి ఒక 10 మెంబర్స్ దాకా సీన్లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు దీంట్లో మొత్తం 15 మంది ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేసాం. సో ఈరోజు మనం 12 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 3 మనకు అప్స్టాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం. దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే, సో 2 గ్రూపుల మధ్య, అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 గ్రూప్స్ మధ్య సుప్రమసీ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది. దీన్ని సో ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలేఖ్య అని చెప్పేసి, సో ఆమె ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో, సో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్, ఇప్పుడు మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హ్యూమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్నాయన్నమాట. దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను, సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది. ఒక 1 వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు. సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు 26th నైట్న సో ఆమె ఈ ప్రోగ్రామ్ చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది. సో మర్డర్ మనకు నైట్ అరౌండ్ 10 o'clock జరిగింది. బై మార్నింగ్ కల్లా మనము ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని టెక్నాలజీ కూడా యూజ్ చేసి బై మార్నింగ్ కల్లా మనం ముద్దాయిలందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది. ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి మనము ఈ 26th జరిగినా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా మనకు థియరీస్ వచ్చాయన్నమాట. సో వాటికి ఎలాంటి దాన్ని స్కోప్ ఇవ్వకోకుండా పోలీసుల మీద ఎలాంటి అలిగేషన్స్ లేకుండా ఉండడం కోసం మనం ఇంత టైం తీసుకొని అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మనం ఈ కేసులో ముద్దాయిలుగా చూపించడం జరిగింది. దీంట్లో డిఎస్పీ గారు పర్సనల్గా మానిటర్ చేస్తూ వాళ్ళ సబ్ డివిజన్కి సంబంధించిన సిఐస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనము ఇది చేయడం జరిగింది. మిగతా 3 ముద్దాయిలను కూడా మనం
వెరీ సూన్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ హత్య జరిగిన తర్వాత ఏంటంటే ఒకటే చెప్పడము, సో ఎవరైనా ఈ ముఠాలుగా ఫామ్ అయ్యి లా అండ్ ఆర్డర్కి ఏదైనా చేతిలోకి తీసుకుంటామని చెప్తే మాత్రం ఎవరిని స్పేస్ చేసే అయితే ఏమి ఉండదు. సో ప్రతి ఒక్కరూ లా అబైడింగ్గానే ఉండాలి. ఎవరైనా లా అండ్ ఆర్డర్కి కానీ ఏదైనా పీస్ డిస్టిక్లో ఏదైనా మనము డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం వాళ్ళని స్పేస్ చేసే అయితే ఏమి ఉండదు. సో ఎస్హెచ్ఓస్కు డిఎస్పీస్కి కూడా చెప్తున్నాను. సో మీ ఏరియాస్లో ఎవరైనా ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళని పర్సనల్గా మానిటర్ చేయడం కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఎస్పెషలీ మనకు మోర్ యాక్టివ్ ఉన్న రౌడీ ఎలిమెంట్స్ని కూడా ఎస్హెచ్ఓస్కి మనం టాస్క్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఏరియాస్లో ఉన్న యాక్టివ్ రౌడీ ఎలిమెంట్స్ని వాళ్ళు పర్సనల్గా మానిటర్ చేయాలి. వాళ్ళ యాంటీసిడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా మనం వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఏరియాలో ఏదైనా జరిగితే మాత్రం ఆ కాన్సర్న్ ఎస్హెచ్ఓ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరిని ఏదైనా ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే మాత్రం ఎవరిని మనము స్పేస్ చేసి అయితే ఉన్నది. ఈ విషయంలో మాత్రం మనం ఎవరు చెప్పినా కూడా మనం గట్టిగానే ఉంటాం. థ్యాంక్ యూ. కాన్స్పిరసీ, సో ఇప్పుడు ఏంటి సుప్రమసీ కోసంలో కాన్స్పిరసీ చేసి మర్డర్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అది కాన్స్పిరసీలో ఉన్నాము, సీన్లో లేదు బట్ షీ నోస్. సో ఎలా మర్డర్ చేయాలని చెప్పేసి మాత్రం ఆమె కాన్స్పిరసీలో ఉంది, సీన్లో అయితే లేరు. హత్య కేసును ఛేదించిన నెల్లూరు గ్రామీణ డీఎస్పీ, కొడవలూరు సీఐతో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ కృష్ణకాంత్ అభినందించి రివార్డులు అందజేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో కాలనీల్లో నివసిస్తున్న ప్రజలు అవస్థలు పడుతున్నారు. పనులు కూడా లేకపోవడంతో రోజులు గడిచేందుకు వారికి ఇబ్బందులు తలెత్తాయి. ఫెంగల్ తుఫాను కారణంగా గత 3 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలకు అవస్థలు తప్పలేదు. ఫెంగల్ తుఫాను తీరం దాటినప్పటికీ ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా చిల్లకూరు, వరగల్ క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో దారులన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో సామగ్రి అంతా తడిసిపోయింది. 2 రోజులుగా పేదలు నీటిలోనే కాలం వెళ్లదీస్తున్నారు. తినేందుకు కూడా వస్తువులు లేకపోవడంతో పస్తులుంటున్నారు. వర్షాలు కురుస్తున్నందున పనులు కూడా లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వారున్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారి ఇళ్లలోకి నీరు వస్తుందని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయమై పలువురు శివాబీ న్యూస్తో మాట్లాడుతూ వర్షం కారణంగా పనులకు వెళ్లలేకపోతూ ఉండడంతో తినేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. 2 రోజుల నుంచి వానల్లో ఉన్నాము. మాకు ఇంట్లో నుంచి నీళ్లు పెట్టుబల రాత్రానికి అన్నం ఆహారం లేకుండా ఉన్నాము. నీళ్ళల్లో నిలబట్టుకొని ఉన్నాం రాత్రంతా. మండల ఆఫీసు దగ్గర ఉండే కానీ ఎవరేం పట్టించుకోలేదు. నా పేరు గున్నమరావు. రాత్రి అంతా నీళ్ళనైనా నీళ్ళలోకి వాన వచ్చేసి మేము పడడానికి కల్లాట్లు పడుతున్నాము. ఈ నీళ్ళలోకి నీళ్ళు వచ్చేసి ఇంతంతలో నీళ్ళల్లో ఉన్నాం స్వామి. మా పరిస్థితి ఎవరు ఏమనుకోవటం లేదా? ఈ బాధలు ఎవరు పడతాము? మేము పడలేకున్నామా? రోడ్లకు మట్టి చల్లుతామంటే తాళపోత్రి, ఇళ్ళలోకి మట్టి చల్లుకోవాలంటే తొన్ని పోత్రి. ఈ పాటలు మేము ఎన్నాళ్ళు పడేస్తామే. ఫెంగల్ తుఫాను కారణంగా గత 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూడూరు పట్టణ సమీపంలో ఉన్న పంబలేరు, చల కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. పంబలేరు కాలువ వద్ద రోడ్డుపైకి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఆ మార్గంలో నిలిచిపోయాయి. వంతెన నిర్మాణంలో ఉండడంతో రాకపోకలు సాగించే వీలు లేదు.
ప్రజలందరూ ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలని ఐసీటీసీ కేంద్రంలో ఈ పరీక్షలను ఉచితంగా నిర్వహించి గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఐసీటీసీ కౌన్సిలర్ విజయ్ కుమార్ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద సంస్థల సభ్యులతో కలిసి గూడూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి ఐసీటీసీ కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. న్యాయ విజ్ఞాన సదస్సు, లోక్ అదాలత్ మరియు సాట్స్, క్యామెల్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గడియార స్తంభం వద్ద అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఐసీటీసీ కౌన్సిలర్ పివి విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ప్రజలందరూ ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఐసీటీసీ కేంద్రంలో ఈ పరీక్షలను ఉచితంగా నిర్వహించి గోప్యంగా ఉంచుతామని వారు వివరించారు. వరల్డ్ హెచ్ఐవి ఎయిడ్స్ జరుపుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహనతో ఉండాలి. అలాగే ఈ వ్యాధి సోకే మార్గాలు ఇవన్నీ తెలుసుకొని యువత మరియు అందరూ ఈ ప్రజలందరూ కూడా అవగాహనతో ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ 1న హెచ్ఐవి వరల్డ్ ఎయిడ్స్ డే జరుపుకుంటున్నాము. అలాగే ఈ చాలామందికి అసలు ఈ హెచ్ఐవి పరీక్షలు ఎక్కడ చేస్తారు, చేస్తే మన యొక్క టెస్ట్ రిజల్ట్ అనేది గోప్యతగా ఉంచుతారా లేదా అనేది చాలామందికి అనుమానం ఉంది. ఇక్కడ హెచ్ఐవి కౌన్సిలింగ్ మరియు పరీక్షా కేంద్రంలో ఇక్కడ హెచ్ఐవి పరీక్షలు ఉచితంగా చేయడమే కాక ఆ ఉచిత కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క రిజల్ట్ను కూడా చాలా గోప్యతగా ఉంచి వారికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చి వారికి ట్రీట్మెంట్ ఎవరికైతే అవసరమవుతుందో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏఆర్టీ ట్రీట్మెంట్ అంటారు, ఇక్కడే అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని మన గూడూరు డివిజన్లో ఉన్నటువంటి గూడూరు నుంచి తడ వరకు కూడా ఉన్నటువంటి ఈ మన ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని వారి మా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని అందరూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. పాత రోజుల్లో అంటే దాదాపు ఒక 4 దశాబ్దాల క్రితం మన దేశంలో ఈ ఎయిడ్స్ చాలా తక్కువ ఉండింది. కానీ ఈ రోజు మన రాష్ట్రం ప్రస్తుతానికి 2వ స్థానంలో మన రాష్ట్రం ఉంది. మన జిల్లా మంత్రిస్థానంలో ఉంది. సెన్సస్ ప్రకారం మన జిల్లాలో దాదాపు 50,000 మంది ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నట్టు ఈ మధ్య గణాంకాల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ ఎయిడ్స్ వచ్చేదానికి ఒకరు వాడిన సిరంజులు ఒకరు వాడడం, రక్తం ఎక్కించుకోవడం వల్ల వస్తుంది, మితిమీరిన శృంగారం వల్ల వస్తుంది. ఈ డ్రైవర్లు ఎక్కువ కాలం బయట ఉండడం వల్ల ఈ శృంగారం వల్ల ఈ ఎయిడ్స్ ని వస్తుంది. అదేవిధంగా తల్లి నుంచి బిడ్డకు కూడా ఈ ఎయిడ్స్ సంక్రమించే అవకాశం ఉంది. కండోముల్ని సరిగా యూజ్ చేయడం వల్ల కూడా ఈ ఎయిడ్స్ వస్తుంది. అదేవిధంగా ఈ ఎయిడ్స్ని రాకుండా ఉండాలంటే మనం ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడుండే ఈ అశ్లీల చిత్రాలని ఈ యువకులు ఎక్కువగా చూడడం వల్ల, ఈ మితిమీరిన శృంగారాలు చేయడం వల్ల ఈ ఎయిడ్స్ వాళ్ళకే రావడం కాకుండా ఆ ఎయిడ్స్ కల్లా వాళ్ళు వేరే వాళ్ళతో శృంగారం జరిపినా సరే ఈ ఎయిడ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎయిడ్స్ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. మనం లోక్ అదాలత్ ఈ ఎయిడ్స్ దినోత్సవం జరుపుతున్నాము. కాబట్టి మనం ప్రజలందరూ ఈ ఎయిడ్స్ గురించి అవగాహన బాగా తెలుసుకొని మనం ఎయిడ్స్ గురించి మన భారతదేశంలో 1988 రోజున 85వ సంవత్సరంలో దీన్ని మనం ఉత్సాహంగా దీన్ని జరుపుకుంటున్నాము. ఈ ఎయిడ్స్ గురించి మనం అందరూ అవగాహన చేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ మన గూడూరు డివిజన్లో అందరూ దీన్ని ఎయిడ్స్ ఉన్న వాళ్ళు అందరూ ఏదైనా ప్రాబ్లం లేకుండా చేసుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అరవ పార్వతయ్య, మెహబూబ్ బాషా, ల్యాబ్ టెక్నీషియన్ జయలక్ష్మి, డిఎస్ఆర్సి కౌన్సిలర్ రామాంజనేయులు, క్యామెల్, సాట్స్ ప్రతినిధులు సుహాసిని, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. వివాహానికి ముందు అమ్మాయి, అబ్బాయికి హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. గూడూరు పట్టణంలోని డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసుపత్రిలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని ద్వారా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో ఏర్పాటై ఉన్న డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమం ద్వారా ఎయిడ్స్ రోగులకు జీవన ప్రమాణాలు పెంచేందుకు బలవర్ధకమైన పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాత డాక్టర్ రోహిణి మాట్లాడుతూ వివాహానికి ముందు ఇద్దరికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడం అవసరమని, దీంతో ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య తగ్గుతుందన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని వివరించారు. ప్రగతి సేవా సంస్థ వాళ్ళు
ఎవ్రీ మంత్ నిర్వహించే ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు కావడం మాకు సంతోషంగా ఉంది. నిజంగా మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మా నాన్నగారి పేరుతో ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు అందించినందుకు. ఎక్కడైనా సేవ చేయాలంటే దానికి మంచి ప్లాట్ఫామ్ ఉండాలి. అలాంటిది మీరు మాకు మంచి అవకాశాన్ని కల్పించారు. ఎప్పటికీ ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా మేమున్నంత వరకు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని కూడా హామీ ఇస్తున్నాము. ఎందుకంటే ఆయన్ని అప్పుడప్పుడు మనం తలుచుకునే దానికి కూడా అవకాశము, ప్లస్ ఎయిడ్స్ రోగులకు కూడా ఇది చిరు సహాయం అయినా మన వంతు చేయగలుగుతున్నాము. ప్రగతి సేవా సంస్థ వాళ్ళు దూరదృష్టితో చెప్తా ఉండేవాడు, ఏదైనా ప్రోగ్రామ్ చేస్తానంటే అట్ట కాదు, మీకు ఏదో చెప్తాను మంచి ప్రోగ్రామ్ అని చక్కగా ఒక రోజు వచ్చి ఇంకా పర్మనెంట్ ప్రాజెక్ట్ మాకు కావాలి అని చెప్పారు. సరే మేము ఆలోచించుకొని ఆయన పేరుతో ఇది చేయడానికి ముందుకు వచ్చాము. మాకు కూడా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే రెడ్డి సంస్థ వాళ్ళకు కూడా ప్రతి నెల పేద రెడ్డి కులస్తులకి మా నాన్నగారి పేరుతోటి ప్రతి నెల ఫల సరుకులు అందిస్తున్నాము. అది కూడా మాకు ఎంతో తృప్తినిచ్చిన కార్యక్రమం. ఈ రెండింటిలో ప్రతి నెలలో 2 సార్లు ఆయన నేను తలుచుకునే అవకాశం మాకందరికి కూడా వచ్చింది. అది కూడా చాలా సంతోషం. అట్లాగే ఈ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎలాగో ఎయిడ్స్ బారిన పడ్డారు, వాటి నుంచి మీరు అధిగమించడానికి ముఖ్యంగా మానసికంగా మీరు ధైర్యంగా ఉండాలి. ధైర్యం అనే దానివల్ల మీరు ఎక్కువ కాలం బతకగలుగుతారు. కాబట్టి వ్యాధి వచ్చిందని కృంగిపోకుండా దానికి తగ్గ మంచి మెడిసిన్స్ ఫ్రీగానే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. క్రమం తప్పకుండా మీరు అందరూ వాటిని ఉపయోగించుకొని మీరు ఆ వ్యాధి నుంచి బయటపడేదైతే అవకాశం లేదు, లైఫ్ ప్రొలాంగ్ చేసుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులు ముఖ్యంగా వాళ్ళని బాగా వాళ్ళకి. ఇంకా డాక్టర్ జనార్దన్ రెడ్డి, సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. సందర్భంగా ప్రగతి సేవా సంస్థ, ఆంధ్ర మహిళా మండలి చంద్రశేఖర్ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరం. ప్రతి నెల మేము ఎయిడ్స్ వ్యాధులకు పౌష్టికాహారం సప్లై చేస్తున్నారు. మా సహకారంతో ప్రగతి సేవా సంస్థ ఇస్తున్నారు. అది ఎంతో సంతోషకరంగా ఉంది. అదేవిధంగా వాళ్ళకి చలికాలంలో అవసరమైన ఈ దుప్పట్లు అటువంటి సప్లై చేయడానికి ఇవ్వడం అనేది ఇన్నర్వీల్ క్లబ్ మహిళా మండలి వాళ్ళు చేయాల్సిన మంచి కార్యక్రమం, ఎంతో సంతోషకరం. ఇదే విధంగా మరెన్నో కార్యక్రమాలు చేయాలని ప్రగతి సేవా సంస్థ ఆయన అన్నారు. ఇప్పుడు 360 రోజులకు 202 కార్యక్రమాలు చేస్తాం. 200 కాదు, 365. దేవుళ్ళ తర్వాత మా డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద ఆరోగ్య సంజీవిని అనే ఒక ప్రాజెక్టు మనకు పెద్ద మనసుతో డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ రోహిణి మేడం గారు సంపూర్ణ సహకారంతో ప్రతి నెల 30 మందికి ఎయిడ్స్ గ్రస్తులకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అది పుష్కలంగా కూడా ఉంది. దాంతోపాటు ఈరోజు ఎయిడ్స్ డేని పురస్కరించుకొని ఈ 3 క్లబ్లు ముందుకు వచ్చి మంచి చలికాలం కాబట్టి మంచి బెడ్షీట్లు కూడా మా డాక్టర్ రోహిణి మేడం గారు, మా జనార్దన్ రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి 30 మందికి బెడ్షీట్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే కార్యక్రమం 3 క్లబ్లు కలిసి ఆర్డీఓ ఆఫీస్ కాడ మనం ఇవ్వటం జరిగింది వాళ్ళ సూచనల మేరకు. ఈరోజు వాతావరణం ఎంత ఎక్కువ ఉన్నా కూడా ఈ అంటే ప్రగతి సేవా సంస్థ అనేది పక్కన పెడితే మహిళలు ముందుగా ఇంత వర్షంలో కూడా మహిళా మండలి అధ్యక్షురాలు, అదేవిధంగా ఇన్నర్విల్లు అధ్యక్షురాలకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మనం చేసేది వేరు, మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి, కార్యదర్శి విష్ణువందన, సభ్యులు శశికళ, సంస్థ ప్రతినిధులు జి చంద్రశేఖర్, కాటూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని పౌలు పేతురు లూథరన్ చర్చిలో డిసెంబర్ 1వ తేదీ ఆదివారం నాడు మొదటి అడ్వెంట్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంఘం కాపరి మరియు కార్యవర్గం సండే స్కూల్ పిల్లలచే హోప్ అనే అంశం గురించి కంఠస్థ వాక్యాలు, పాటలు పాడించారు. ఈ కార్యక్రమంలో సండే స్కూల్ ఉపాధ్యాయులు, సంఘస్థులు పాల్గొన్నారు.
తప్పకుండా నీవు కోరుకున్నటువంటి సిద్ధులను అయిపోతుందని ఎరిగి యవన వయసులో దేవుని కాలు మోయిట శుభాకాంక్షలు. క్రీస్తు భూమి మీదకి వచ్చిన సీజన్ ఆఫ్ నిరీక్షించే కాలం మొదటి నెరవేర్చబడను. ఆయన భుజముల మీద రాజ్యపాలన ఉండదు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త. రెండవ రాకడ కొరకై నేను నిరీక్షణ. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రమును ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజన్మలందరూ ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచున్నవారని నాకు బోధించుచున్నది. తీతు 2:13. ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నిండుము. ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. కీర్తనలు 62:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. 50. నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలబడ అపోస్తలుల కార్యములు 2:26. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో కొలువై ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయంలో కార్తీక అమావాస్య సందర్భంగా భవానీ శంకర స్వామి వారికి భస్మాభిషేక సహిత రుద్రాభిషేకం, శ్రీచక్ర నవావరణ సహిత కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నాయకురాలు హాసిని హత్య కేసులో నిందితులు అరెస్ట్. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ కృష్ణకాంత్. ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన ఐసీటీసీ కౌన్సిలర్ విజయ్ కుమార్, ఎడతెరిపి లేని వర్షాలకు తప్పని అవస్థలు. గత 3 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో చిల్లకూరు, వరగలి క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న కాలనీలోకి చేరుకున్న వర్షపు నీరు ఆదుకోవాలని కోరుతున్న ప్రజలు. వైభవంగా మొదటి అడ్వెంట్ వేడుకలు. గూడూరులోని పౌలు పేతురు లూథరన్ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని కంఠస్థ వాక్యాలు, పాటలు పాడిన చిన్నారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.